మాంజా ప్రాణం మీదకు తెస్తోందా? అవుననే చెప్తున్నాయి సమాధానాలు. ఈ మధ్యకాలంలో వరుసగా నమోదైన కొన్ని ఘటనలు. డిసెంబర్ 6న కార్తీక్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో పాటు డిసెంబర్ 27న కీసరలో జశ్వంత్ రెడ్డి, ఆపై 29న ఓల్డ్ సిటీలో ఇంటర్ విద్యార్థి జమీల్, డిసెంబర్ 30న మలక్పేట్కి చెందిన అశోక్ ఈ చైనా మాంజా కారణంగా గొంతు తెగిన వారిలో ఉన్నారు. నిషేధం ఉన్నా కూడా కాసుల కక్కుర్తికి లోనై దొంగతనంగా ఈ మాంజా విక్రయాలు సాగిస్తున్నారు కొందరు. కీసరలో మాంజా మెడకు చుట్టుకొని జశ్వంత్ రెడ్డి అనే యువకుడికి గాయం కాగా మొత్తం 19 కుట్లు పడ్డాయి. బైక్ మీద జశ్వంత్ పొలానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇలా వివిధ రకాల ఘటనల్లో వివిధ రకాలుగా చైనా మాంజా బారిన పడ్డారు బాధితులు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి పండగ వైబ్ ఇప్పుడు ఒక్కసారిగా హైదరాబాద్ అంతా కూడా కనిపిస్తూ ఉంది. సంక్రాంతి అనగానే మొదట గుర్తొచ్చేది పతంగి. ఇప్పుడు అలాంటి పతంగి ప్రాణాల మీదకు తెస్తోంది. ఎందుకు అనుకుంటున్నారా? చైనా మాంజా వల్ల ఇప్పుడు సిటీలో అనేక ఘటనలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ చైనా మాంజా గొంతుకు తగిలి మొన్న ఇటీవల 2 రోజుల క్రితం అటు కీసరకు చెందినటువంటి జశ్వంత్ రెడ్డి అనేటువంటి యువకుడు తీవ్రంగా గాయపడి సుమారుగా 19 కుట్లు తన మెడకు పడినటువంటి పరిస్థితులు కనిపించాయి. అలాగే ఇక్కడ ఈరోజు పాత బస్తీలో జమీల్ అనేటువంటి పాత బస్తీకి చెందినటువంటి జమీల్ అనేటువంటి మరొక యువకుడు కూడా ఈ ఏదైతే చైనా మాంజా ఉందో దాని కోతకు గురై తన మెడకు పూర్తిగా గాయాలు రేపినటువంటి పరిస్థితి కనిపిస్తాం. అసలు ఎందుకు ఈ చైనా మాంజాని ఇంతలా వినియోగిస్తూ ఉన్నారు? ఎందుకంటే నిషేధించబడ్డప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ వినియోగిస్తూ ఉన్నారనేది ఒకసారి చూసుకున్నట్లయితే పూర్తిగా పోటీలు, అంటే కైట్స్ ఎగరవేసినప్పుడు పతంగులు గాలిపటాలు పైకి ఎగరవేసుకున్నప్పుడు కొంత పోటీలకు సంబంధించి, అంటే ఎవరి పతంగి ఎక్కువ దూరం వెళ్తోంది, ఎవరి పతంగి పక్కవారి పతంగిని ఖర్చేయగలుగుతుంది, అంటే తెంపగలుగుతుంది అనేటువంటి ఆ పోటీలు పెట్టుకుంటూ బెట్టింగ్లు వేసుకుంటూ ఈ చైనా మాంజాని వాడుతున్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఎవరి పతంగి అయితే ఎక్కువగా ఇతర పతంగులని కట్ చేస్తుందో అది గెలిచినట్లు అని చెప్పేసి వాళ్ళు పోటీలు పెట్టుకోవడంతో సో ఎవరి మాంజా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటే అది ఎక్కువ పతంగుల్ని కట్ చేస్తుంది. సో అట్లా ఇప్పుడు చైనా మాంజాని ఎక్కువ విపరీతంగా కూడా వినియోగిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ ధూల్పేటకు సంబంధించి చైనా మాంజాని విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సుమారుగా 12 కేసులు చైనా మాంజా విక్రయిస్తున్నటువంటి వారిపైన నమోదు చేశారు. ఈరోజు ఛత్రీనాగ్లో కూడా చైనా మాంజా పైన అక్రమంగా ఎవరైతే విక్రయిస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. సుమారుగా 2 కేసులు నమోదు చేసి 24 వరకు కూడా చైనా మాంజా బెండెల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక పక్క అటు ఎల్బీ నగర్కు సంబంధించి కూడా 2 కాటన్ల వరకు చైనా మాంజాని తరలిస్తున్నటువంటి ఒక యువకుడిని, బైక్పై వెళ్తున్నటువంటి యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇంతలా చైనా మాంజా ఎఫెక్ట్ చూపిస్తున్నప్పటికీ కూడా, ఇంతలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పరుస్తున్నప్పటికీ కూడా ఎందుకు అసలు దీన్ని అరికట్టలేకపోతా ఉన్నారనేది స్థానికుల్లో ఇటు హైదరాబాద్ ప్రజానీకంలో అయితే పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఈ చైనా మాంజా వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో అలాంటి చైనా మాంజాని విక్రయిస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ ప్రజానీకం కోరుతా ఉన్నారు. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రజానీకం కూడా కోరుతా ఉన్నారు. సో ఇటు నిషేధిత జాబితాలు, అంటే నిషేధించబడ్డటువంటి చైనా మాంజా ఎక్కడి నుంచి వస్తోంది, అసలు ఎవరు అమ్ముతా ఉన్నారు? ప్రధానంగా ధూల్పేట్ నుంచి ఇతర పాత బస్తీకి కావచ్చు, ఛత్రీనగర్ కావచ్చు, పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా సప్లై అవుతున్నట్టుగా కూడా ఇప్పటికే ఇటు పోలీస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తానికి ఈ చైనీస్ మాంజా అనేది పూర్తిగా ప్రాణ సంకటంగా మారిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి అనేది ఒక తెలుగువారి పండగ, ఎంతో చక్కగా జరుపుకునేటువంటి పండగ. దానికి ప్రతీకగా ఈ పతంగుల్ని కూడా చెప్తా ఉంటారు. కానీ అలాంటి పతంగులు ప్రాణ సంకటంగా మారుతూ ఉన్నాయి. వీటికి వినియోగించేటువంటి ఆ చైనా మాంజా ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తిగా ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడైతే చైనా మాంజా విక్రయాలు జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ బిఎన్ఎస్ యాక్ట్, అంటే ఏదైతే ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఉందో దాని కింద కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తాయి. సో ఇప్పుడు చైనా మాంజాకి ఈ సాధారణమైనటువంటి మాంజాకి చాలా తేడా ఉంటుంది.
సో ఇప్పుడు నా చేతిలో కనిపిస్తున్నటువంటి ఈ దారం ఏదైతే ఉందో ఇది చాలా సీదాగా ఉన్నటువంటి దారం అన్నమాట. ఇది అంత చైనా మాంజా అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో అందుకే చాలామంది పోటీలు పెట్టుకొని ఎవరైతే పతంగులు ఎగిరేసేటువంటి వాళ్ళు బెట్టింగ్స్ పెట్టుకొని మరి కట్ చేస్తుంటారో ఇతరుల పతంగుల్ని, ఇది అంత స్ట్రాంగ్గా ఉండదు. అందుకే చైనీస్ మాంజాని వాడుతూ ఉంటారు. సో దానికి నైలాన్ దారాన్ని గాజు పెంకుల పొడి ఏదైతే ఉంటుందో ఆ గాజు పెంకుల పొడిని వాడుతూ సో ఈ నైలాన్ తాడుకి ఇంకా స్ట్రాంగ్గా చేసేటువంటి విధంగా ఒక మైనపు పూతను కూడా దానిపైన పూస్తారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. సో అందుకే అదంతా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది తెగిపోతుంది, ఈజీగా కట్ అయిపోతుంది. కానీ అవి చైనా మాంజా అనేది కట్ అవ్వకుండా ఇతర పతంగుల దారాలని కూడా కట్ చేస్తుంది. సో అందుకే చైనా మాంజాని ఎక్కువగా ఇటు వినియోగిస్తున్నారంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఈ చైనా మాంజా వినియోగించినా లేదా విక్రయించినా కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. బట్ కేవలం కొంతమంది మాత్రం ఈ వ్యాపారస్తులు ఆ మార్కెట్లోకి చైనా మాంజాని తీసుకొస్తూ 1000 రూపాయలు 1500 వరకు కూడా ఆ బెండిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమ్ముతూ కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలను అయితే ఇటు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి ఖచ్చితంగా అరికట్టాలని చెప్పేసి స్థానికులు కూడా కోరుతా ఉన్నారు. సో చైనా మాంజా ఎవరు విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి. హైదరాబాద్లోని మంగళహాట్, ధూల్పేట్, ఓల్డ్ సిటీ వంటి పలు ప్రాంతాల నుంచి చైనా మాంజా కొంటున్నారు కొందరు వ్యాపారస్తులు. దీంతో ఈ మాంజా ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరెవరు అమ్ముతున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చైనా మాంజా కారణంగా మనుషులకే కాదు పశువులు, పక్షులకు కూడా ప్రాణహాని ఉంది. ఇప్పటికే ధూల్పేటలో చైనా మాంజా అమ్ముతున్న పలువురిపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. చైనా మాంజా నా చేతిలో కనిపిస్తున్నటువంటి బెండల్ ఇది చైనా మాంజాకు సంబంధించినటువంటి ఈ మాంజా. సో పూర్తిగా పోలీసులు దీన్ని నిషేధించినప్పటికీ కూడా కొంతమంది వ్యాపారులు మాత్రం కాసుల కోసం కక్కుర్తిపడి దీన్ని ఇంకా కూడా విక్రయిస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలను పూర్తిగా రిస్కులో పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మంగళహాట్ SHO మహేష్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఎక్కడి నుంచి ఈ చైనా మాంజా ఇక్కడికి హైదరాబాద్కి వస్తూ ఉంది, ఎంత మొత్తం మీద అసలు ఇక్కడ విక్రయాలు జరుగుతున్నాయి? ఈ రాబోయేటటువంటి సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఈ కైట్ ఎగిరేసే సాంప్రదాయం ఉన్నది ఇక్కడ ఏంటంటే దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ తొందరగా తెగిపోకూడదు ఈ కైట్ ఎగిరేసే క్రమంలో, లేకపోతే వాళ్ళకి కట్ చేయాలన్న ఆతృత ఎక్కువ ఉంటుంది. దానికి ఆ ఉద్దేశంతో ఈ ప్రొహిబిటెడ్ చైనా మాంజాన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే దీనికి సాగే గుణం ఎక్కువ ఉంటుంది, అంత ఈజీగా తెగిపోదు, కట్ కాదు. సో సాగే గుణం ఎక్కువ ఉంటుంది, తొందర తెగిపోదు అన్న భావంతో ఇది ప్రొహిబిటెడ్ అయిన తెలిసి కూడా ఈ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నది ఏమనగా వినియోగదారులకి అలాగే వ్యాపారస్తులకి ఈ ప్రొహిబిటెడ్ చైనా మాంజాని స్ట్రిక్ట్లీగా అమ్మకుండా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. గౌరవనీయులు హైదరాబాద్ సిపి సారు సజ్జన సార్ ఆదేశాల మేరకు DCP సౌత్ వెస్ట్ జోన్ సారు, ACP సార్ సూచనల మేరకు కంటిన్యూషన్ రైడ్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు మేమే కాకుండా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, స్పెషల్ వింగ్ వాళ్ళు కూడా రైడ్స్ షాపుల మీద చేయడం జరుగుతున్నది. సో మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని కేసులు నమోదు చేశారు సార్ ఈ చైనా మాంజా విక్రయించేటువంటి వారిపైన? ఈ సీజన్ లాస్ట్ మంత్ నుంచి సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 12 కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఒక 1009 వరకు బాబిన్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది. ఒక 18 మంది అక్యూజ్లని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సీజన్ ఇంకా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా ఈ మూమెంట్ అనేది కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా స్పెషల్ టీమ్స్ పెట్టేసి రైడ్స్ చేస్తాం. అంటే ఈ రోజు కూడా పట్టుబడ్డాయి చైనా మాంజా. అలాగే ఓల్డ్ సిటీలో ఒక అబ్బాయి కూడా మెడ కట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అటు కీసరకు సంబంధించి కూడా ఇంకొక పర్సన్కి కూడా మెడ కట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా మీ ఏరియాకి అంటే మంగళహాట్ పోలీస్ స్టేషన్ సరిహద్దుల నుంచే ఈ చైనా మాంజా ఎక్కువగా విక్రయించబడుతుందంటూ కూడా కొన్ని అంటే ఏదైతే రైడ్స్ జరుగుతున్నాయో దాంట్లో భాగంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు గతంలో సీజన్ చూస్తే ఇప్పుడు ధూల్పేట అంటే కొంచెం వీటికి కూడా బిజినెస్కి వ్యాపారస్తుకి ఎక్కువ ఉండేది. మనం చేసే స్పెషల్ ఆపరేషన్స్ వల్ల ఇప్పుడు ఈ విక్రయాలు అనేది కొంచెం తక్కువ జరుగుతున్నది. ఇది అదర్ ప్లేసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనం స్పెషల్ కంటిన్యూస్గా రైడ్స్ చేయడం వల్ల, స్పెషల్ ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు కూడా భయం ఏర్పడేది, వాళ్ళకు కూడా అవగాహన కూడా
ఏర్పాటు చేస్తున్నాం. అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. కొన్నా కానీ అమ్మినా కానీ నేరంగా పరిగణించబడుతుంది అని తెలియజేస్తున్నాము. ఈ విధంగా తెలియజేయందంటే పబ్లిక్కి వినియోగదారులు కూడా ఆలోచించుకోవాలి. మనం చేసే చర్య మన ఒక సంతోషం ఎదుటి వాళ్ళ ఇంట్లో విషాదాన్ని గురి చేయకూడదు. ఎందుకంటే మనం ఏదో టెంపరీగా ఆనందం కోసం కైట్స్ కోసం వేస్తున్నాము. ఈ బైక్ మీద దానివల్ల ఈ రోడ్ల మీద ఆలాడబడటం వల్ల బైక్ మీద వాళ్ళకి నడుచుకుంటే వెళ్ళే వాళ్ళకి తగిలి కింద పడి ఇంజురీస్ అయ్యే అవకాశం కొన్ని లాస్ట్ ఇయర్లో కూడా కొన్ని చూసినాము. అదే దానికోసమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మనం చేసే చర్య సంతోషం ఎదుటి వాళ్ళ ఇంట్లో మనకు విషాదం కాకూడదు. ఎందుకంటే అదే విషాదం మన ఇంట్లో అయితే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే సార్ ప్రధానంగా ఢిల్లీ నుంచి చైనా మాంజా అంతా కూడా ఇటు హైదరాబాద్కి ఇంపోర్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎక్కడి నుంచి వస్తుంది సార్, మీకు ఏమైనా అంటే ఇన్ఫర్మేషన్ ఉందా? యాక్చువల్లీ ఇవి ఇండస్ట్రియల్ పర్పస్లో అట్లా సముద్రాలలో చేపలు పట్టడానికి జనరల్గా యూజ్ చేస్తుంటారు. అక్కడ కొంచెం విరివిగా దొరుకుతున్నాయని మనకు సమాచారం. ఢిల్లీ కానీ కలకత్తా కానీ అక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఆ పర్పస్ని ఇక్కడ మిస్యూజ్ చేసి ఈ విధంగా సైడ్ ట్రాక్ వచ్చి ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో డీప్ ఇన్వెస్టిగేషన్ కూడా వేయడానికి కూడా మేము స్పెషల్ టీమ్ ఫామ్ చేస్తాము. ఆఫీసర్లతోటి పర్మిషన్లు తీసుకొని సోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇది పరిస్థితి. పూర్తిగా దీన్ని ఓన్లీ ఇండస్ట్రియల్కి మాత్రమే యూజ్ చేయాలి, కానీ కైట్కి అసలు యూజ్ చేయకూడదు అంటూ కూడా నాట్ యూజ్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని చెప్పేసి స్పష్టంగా దీనిపైన రాసి ఉంది. అయినా కూడా ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు కావాలని చెప్పి దీన్ని కైట్ ఫ్లయింగ్కి యూజ్ చేస్తూ కూడా ప్రజల ప్రాణాల మీదకి అయితే తీసుకొస్తా ఉన్నారు. స్పష్టంగా దానిపైన రాసి కూడా ఉంది, నాట్ యూజ్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని చెప్పేసి మంచి పెద్ద పెద్ద అక్షరాలతో కూడా రాసి ఉంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఏమాత్రం పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలను కూడా పట్టించుకోకుండా దీన్ని నిషేధించినప్పటికీ కూడా దీన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిపారేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికోసం పోలీసులు కూడా సపరేట్గా టీమ్స్ని ఏర్పాటు చేసి ఎవరైనా సరే ఈ చైనీస్ మాంజాని విక్రయించినా వినియోగించినా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు మంగళహాట్ SHO మహేష్ అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్, బిగ్ టీవీ, మంగళహాట్ PS నుండి. సంక్రాంతి వస్తే చాలు పతంగుల కోలాహలం అంతా ఇంత కాదు. చైనా మాంజా తయారీ మోస్ట్ డేంజరస్ గా ఉంటుంది. నైలాన్, సింథటిక్ ఫైబర్ దారాలతో దీన్ని తయారు చేస్తారు. ఇక గాజు పొడి, అల్యూమినియం ఆక్సైడ్, లోహ చూర్ణం, రంగులు, కృత్రిమ జిగురు మిశ్రమాన్ని బాగా పూసి ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల దారం తెగిపోకుండా చాలా పదునుగా ఉంటుంది. దారాన్ని గట్టిగా లాగితే చెయ్యే తెగిపోయే ఆస్కారం ఉంటుంది. మెడ, గొంతు వంటి సున్నిత భాగాలకు చుట్టుకుంటే గాయాల తీవ్రత ఎంతో భయంకరంగా ఉంటుంది. ఒక్కోసారి తీవ్ర రక్తస్రావమై ప్రాణం కోల్పోయే ప్రమాదము ఉంది. చైనా మాంజాకు ఇక్కడే కాదు ఎక్కడా కూడా పర్మిషన్ లేదు. ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అమ్మిన వారు, కొన్నవారు డేంజర్లో పడ్డట్టే లెక్క. ప్రెజెంట్ మాంజా అమ్మకాలపై నిషేధం ఉందని తెలిసి కూడా వాడడానికి ప్రయత్నించే వారు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తోంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ పోలీసులు కొత్త ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 2 వీలర్స్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. బైక్, స్కూటర్ హ్యాండిల్ దగ్గర మెటల్ స్ట్రింగ్ ప్రొటెక్టర్ను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుపై వేలాడుతున్న మాంజా వాహనానికి తగిలిన వెంటనే అది ఘాట్కు చుట్టుకుంటుంది. దీంతో మాంజా నేరుగా రైడర్ మెడ లేదా ముఖానికి తగలకుండా రక్షణనిస్తోంది.